చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడడం, దానికి వెకిలిగా ఈ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ చీఫ్ మినిస్టరు నవ్వడం చూస్తే ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాడా అనిపిస్తోంది. అనేక సందర్భాల్లో పేద ఏడుపు ఏడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. మమ్మల్ని ఘోరంగా అవమానించినారు, మా భార్యలను తిట్టినారు, మా కుటుంబాలను అనవసరంగా వచ్చి రోడ్డు మీదకి ఏడ్చినారు, చాలా నీచంగా సంస్కారం లేకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారనేటువంటి మాటలు చాలా సందర్భంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి, ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నోట్లోంచి మనం విన్నాం. నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా, నీ వెకిలి నవ్వు, నీ వెకిలి చేష్టలు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఏమని సంజాయిషి ఇచ్చుకుంటావు? ఈ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మొదట కానీ రెండో స్థానంలో వచ్చినటువంటి హోదా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా మీరు స్కిట్లేసి నవ్వుకుంటున్నారంటే నీ యొక్క సంస్కృతి ఏంది అని చెప్పి నేను చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నా. చాలా చాలా హుందా అయినటువంటి వ్యక్తి, చాలా గౌరవంగా మెలిగేటువంటి వ్యక్తిగా నిన్ను ప్రొజెక్ట్ చేసుకుంటావు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఈ యొక్క హేళన ఇది ఒక్కటే కాదు, గడిచిన కొన్ని రోజులుగా నీ యొక్క వ్యవహార శైలిని ప్రశ్నించదలుచుకున్నా. మామూలుగా భారతదేశంలో ఆడవాళ్ళను చాలా గౌరవంతో మనమందరం కూడా చూసుకుంటాం. బస్సుల్లో ఎక్కడ ప్రయాణం చేసినా ఆడవాళ్ళు ఎక్కడైనా నిలబడుకొని ఉంటే ఆడవాళ్ళని కూర్చోబెట్టాలని చెప్పేసి వాళ్ళకి సీట్లు కేటాయించి మగవాళ్ళు నిలబడుకునేటువంటి స్థానం. అటువంటి ఆడవారిలో ఆడతనం పక్కన పెట్టి నిస్సిగ్గుగా తొడగొట్టి నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఇవ్వడము అంటే ఏ రకమైనటువంటి సందేశాన్ని నువ్వు పంపించాలనుకున్నావు చంద్రబాబు నాయుడు? నెంబర్ 1 నువ్వు క్లారిటీ ఇవ్వు.